ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/2/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, తదియ రాత్రి 11:54 వరకు ఉండి తదుపరి చతుర్థి ప్రారంభమవుతుంది, అంటే చవితి. ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 1:40 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 5:43 నుంచి 7:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:46 నుంచి 8:18 వరకు, వర్జము ఉదయం 7:07 నుంచి 8:53 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 6:46కి, సూర్యాస్తమయం 6:14. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం, ఆస్తి పంపకాల లాభాలు, ప్రభుత్వ ఉద్యోగం పొందుకునేటువంటి అవకాశాలు, విదేశాల్లో స్వదేశంలో మంచి విద్యాలాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. అలాగే విదేశాల్లో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు చక్కటి అనుకూలవంతమైనటువంటి మాట తీరు, వ్యవహార శైలి, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, శత్రునాశనాన్ని, మిత్ర లాభాన్ని కలిగిస్తుంది. శుభకార్యాచరణ ఖచ్చితంగా జరుగుతుంది. వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచిన అవకాశం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనందాది అదృష్టయోగాలు, ధన కనక వస్తువాహన ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే శుభయోగం కనబడుతోంది. శత్రునాశనం, మిత్రలాభం బలంగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో ఎక్స్టెన్షన్ అంటే వేరే రాష్ట్రాల్లో కూడా మీరు ఈ వ్యాపారాన్ని పొడిగించగలిగేటువంటి అవకాశం కనబడుతుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకుంటారు. విద్యార్థికి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తప్పకుండా ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టత పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందాది యోగాలు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగం. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం. చాలా ఆనందకరమైనటువంటి అదృష్ట యోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభస్థితి. ఈ రోజు మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన ప్రమాదం పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. మద్యపాన సేవన చేసిన వాళ్ళ బండి ఎక్కిన, వాడితో అనవసరమైనటువంటి పరాచకాలు చేసిన నష్టాన్ని పొందుకుంటారు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్వదేశంలో విదేశాల్లో విద్యా నష్టం, ఉద్యోగ నష్టం కనబడుతోంది. సమయ పాలన లేకపోవడం వల్ల, ఇతరుల మీద ఆధారపడడం వల్ల మీరు విద్యా నష్టాన్ని పొందుకోబోతున్నారు. ప్రభుత్వ అధికారులు బల్లా కింద చేతులు పెడితే అరదండాలు మీ చేతికి తగిలే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. లంచం పుచ్చుకునే ప్రయత్నం మంచిది కాదు, అది మీకు తీవ్ర ఇబ్బందుల్ని, కష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం ఉంది, ఉద్యోగ భంగం ఉంది. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారికి ఉద్యోగ భంగం ఎక్కువగా ఉంది. బెంచ్ మీదకి మారబోతోంది, జాగ్రత్త. వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాలు చేయకూడదు. అలాగే మధ్యవర్తిత్వం చేయకండి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి. అలాగే డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ అప్రమత్తంగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అవమానాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర ప్రయాణాలు, అలాగే మీ వస్తువుల్ని, వాహనాన్ని, ధనము ఎవరికైనా ఇచ్చినా తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. తస్మాత్ జాగ్రత్త. ఏదేమి రోజు మీకు అనుకూలంగా లేదు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా సంబంధ వ్యాపారంలో కానివ్వండి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కానివ్వండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం కానివ్వండి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు ఖచ్చితంగా చదవాల్సిందే మీరు. హనుమాన్ చాలీస పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, మౌనంగా ఉండడం, పడకూడని పదార్థాలు తినకపోవడం, అలాగే మిడ్ నైట్ బిర్యానీల వైపు వెళ్ళకపోవడం, బ్రేక్ఫాస్ట్ సమయంలో, అది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి, అంటే 4ంటికి 5ంటికి ఆ సమయంలో మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటివి మీకు విపరీతమైనటువంటి నష్టము, కష్టాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్త. మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి నేను చెప్పింది విని, నేను చెప్పిన పరిహారం చేసుకోండి. జన్మజాతకం చూసుకుంటే మీకు లాభంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 50 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనందము, సంపద, ధనధాన్య వృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. తీర్థయాత్ర సేవన, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు, అలాగే పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వస్తు లాభం, వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన శుభస్థితి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో ప్రయాణం, స్వదేశంలో అనుకూలత, తీర్థయాత్ర సేవన, ఆర్థిక సౌలభ్యం, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభదినం, వివాహ వేడుకల్లో పాలు పంచుకునే అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, రాజకీయ రంగంలో అత్యంత శుభయోగం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, నటినట గొప్ప అవకాశాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, డోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారం
వ్యాపారంలోను లాటరీల జూదం వల్ల లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, విద్యాపరమైనటువంటి సంతోష వార్తలు, ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని పొందుకోవడం, అలాగే సీనియర్ సిటిజన్స్ కి మహిళామణులకి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. చాలా సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మంచి మాట తీరు, వ్యవహార శైలిలో లాభాలు పొందుకునే అవకాశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి సౌకర్యవంతమైనటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ లాభాలు, విదేశీయానం, విదేశాల అనుకూలత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. బ్యాక్లాగ్ సంబంధించిన పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, మంచి వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవము, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకోవడం, ఊహించని విజయాన్ని పొందుకోవడం, ఇలాంటి లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభవంతమైన శుభజీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనం, ప్రయాణ లాభం, వస్తు లాభము, కృత్రిమ సహజ సత్సంతాన లాభము, అన్యోన్య దాంపత్యము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగం. ప్రతి విషయంలో కూడా మీకు ఆనందము, అదృష్ట యోగము, సుఖ సంపద పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాలి. మీరు ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదపు అంచులో ఉన్నారు. మీరు డబ్బు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, లేనిపోని ఇతరుల మాట అధికంగా నమ్మడం వల్ల కానీ ప్రమాదం, దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యులతో మీకు ప్రమాదం కూడా పొంచి ఉంది. అనవసరంగా ఈ మంత్రాలు, తంత్రాలు అని చెప్పేసి మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం కూడా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దొంగ బాబాల జోలికి వెళ్ళకండి, అది మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా నష్టం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు పొందుకోవడం, మాట తీరు సరిగా లేకపోవడం వల్ల అవతలి వాళ్ళతో ప్రమాదంలో పడే అవకాశం, ఘర్షణ వాతావరణం, మద్యపాన సేవన వల్ల కానీ లేదా నిద్రమత్తులో కానీ వాహన ప్రమాదాన్ని పొందుకోవచ్చు. ఇతరులతో కంపారిజేషన్ కాబట్టి వాళ్ళ వల్ల మీరు బండి వేగాన్ని పెంచిన ప్రమాదంలో పడే అవకాశం, మానసిక దౌర్భాగ్య స్థితి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. లేనిపోని నిందలు, ఆరోపణలు, ఉద్యోగాల్లో మీ తప్పు లేకుండా పోగొట్టుకోవడం, బెంచ్ మీదకి మారడం లేదా ఇతరుల మీద కోపంతో ఉద్యోగానికి రాజీనామా చేయడం, అనవసరపు వాగ్వివాదాలు, ఆడపిల్లలకి పరువు భంగం, ఆడపిల్లలకి మాన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. అధర్మమైనటువంటి వ్యక్తులతో మీరు మరకలతో బయటికి వెళ్ళినా మీరు ప్రమాదంలో పడినట్టే. జాగ్రత్త. ఏమాత్రం మీకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. కాబట్టి అన్య మతస్థులతో ప్రేమ కలాపాలు, పరిహాసాలు, పరిచారిక ఈ తప్పుడు మాటలు మాట్లాడడం, జుగుప్సారైన ఫోటోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. మరకలతో కాకుండా ఎవరితో అయినా సరే మీరు ఈ జుగుప్సాగైన ఫోటోలు షేర్ చేసుకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఇబ్బందులు పాలే అవకాశాలు. ఎవరికి డబ్బు ఇవ్వకండి, పూచికతో సంతకాలు చేయకండి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన ప్రయత్నంగా చెప్పబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి నష్టం. రైతన్నలకి నష్టం రావాలని కోరుకుంటున్నాం ఫస్ట్ టైం నేను. అదేమిటండి అలా మాట్లాడతారు మీరు? ఏం తింటారు? ఇప్పుడు తినే విషయం కన్నా ఇంకా వేరే ఏదైనా తింటే సరిపోద్ది కదా. ఏ ఖర్జూరాలు, ఏ పళ్ళు తింటారు, అవి కూడా విషయమే. కానీ
సంతానము కోల్పోయే ప్రమాదం ఉన్నటువంటి రైతులు చేసేటువంటి విషం తినడం కన్నా ఇతరత్ర పదార్థాలు తినడం మంచిది, దానికన్నా ఇంకా మించింది లేదుగా. కాబట్టి రైతులు ఎప్పుడైతే విషతుల్యం లేని పదార్థాలు తయారు చేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళని భగవంతుల్లాగా చూడొచ్చు, అంతవరకు వారు రాక్షసులాగానే చూస్తాను నేను. ఇద్దరు నేను ఎప్పటి నుంచి చెప్తాను, రైతు అంటే నాకు చాలా ఇష్టం, ఆడపిల్లంటే నాకు చాలా గౌరవం. మరి ఆ రైతే విషయాన్ని తయారు చేస్తున్నాడు. నేను మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పటి నుంచి రైతులంటే నాకు కొద్దిగా వారి మీద గౌరవం తగ్గిపోతుంది. వారు బతకడానికి ఇంకొకరిని చంపే ప్రయత్నం పారిశ్రామికవేత్తల్లాగా తయారైపోయారు. కాబట్టి రైతులంటే నాకు కూడా సేంద్రియ ఎరువులు వాడనంత వరకు నాకు వాళ్ళు రాక్షసులానే కనపడతారు. ఎందుకంటే వాళ్ళు విషం ఇస్తున్నారు. మనకి ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు ఎలాగైతే పిల్లవాడిని చంపే ప్రయత్నంలో చేస్తున్నాడో అలాగే పరోక్షంగా మీరు చేసే పని అదే. కాబట్టి దయచేసి మీరు సేంద్రియ ఎరువులు వాడితే మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తాను నేను. సేంద్రియ ఎరువులు వాడకపోతే రైతు ఎప్పటికీ బాగుపడే అవకాశం ఉండదు. మీరు బాగుపడరు, మీకు వచ్చిన ధనం మీకు సరిపోదు, అది ఎట్టి పరిస్థితుల్లో మీకు లాభాన్ని క్షేమాన్ని కలిగించదు. ఇది నేను శాపం అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు, నాకు సంబంధం లేదు. సేంద్రియ ఎరువులు వాడితే భగవంతుడి కంటే గొప్పవాళ్ళు మీరు. కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించండి. అందుకనే ఈసారి ఈ రాశులకు మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు కష్టకాలంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఏమాత్రం అనుకూలం లేదు. వీరికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు: ధనధాన్య వృద్ధి, అదృష్ట యోగం, ఆనంద యోగం. మరి ఇక్కడ రైతులకి బాగానే పంట లాభాలు ఉన్నాయి. మంచిదే, పంట లాభం వస్తే మంచిదే, కానీ విషయాన్ని మాత్రం తయారు చేయకండి. విషపూరిత పదార్థాలు చల్లి నాకు సంతానం లేకుండా, నా సంతానానికి సంతానం లేకుండా చేసేటువంటి దౌర్భాగ్యపు శాపాన్ని మీరు మూటగట్టుకోకండి. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. సరే, ఏదేమైనా రైతుకి మంచి లాభాలు. పూలు పళ్ళు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభదాయక పరిస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకేసి వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, విద్యార్థికి అనుకూలంగా విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, సోదర మైత్రి, కుటుంబ తగాదాల సమస్య పోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు, ఇవ్వాల్సిన అప్పులను తీర్చుకోగలిగే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేందుకు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, అనేక రకాల శుభయోగాల పరంపర, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి ధన ధాన్య వృద్ధితో వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి మంచి అవకాశాలు, ఆర్థిక ఆనంద లాభాలు, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, మంచి లాభాలు, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో వృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా లాభదాయకమైన స్థితి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన యోగం, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువులను లభించుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్ కూడా సానుకూలంగా శుభస్థితి, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి సౌలభ్యవంతమైన ఆనంద యోగం, సుఖము, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, చేతినిండా ధనం ఉండడం, గొప్ప గొప్ప సాహసవంతన కార్యక్రమాలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఏదైనా సరే ప్రతి పని సుసాధ్యమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, అదృష్టము, సుఖము, సంతోషము, బంధుమిత్రులతో అనుకూలత, ఆత్మస్థైర్యము, మంచి మాట తీరు, సోదరులతో సఖ్యత, మాతాపితృ సౌఖ్యము, నూతన వాహన యుగము, విద్యా పరిపూర్ణత, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, సత్సంతాన ప్రాప్తి పొందడం, కృత్రిమ సహజమైన సంతాన ప్రాప్తి, అలాగే శత్రునాశన, మిత్రలాభం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించడం, అన్యోన్య దాంపత్య జీవనం, వ్యాపార భాగస్వామితో లాభాలు, నూతన వ్యాపార ప్రారంభం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపార, ముద్రణాలయంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పూజా ద్రవ్యాల వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభదాయకమైన స్థితి, ధనము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి స్వదేశంలో అన్ని రకాల పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి శుభయోగాలు, అనుకున్నటువంటి కార్య సాధన, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇది చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. జన్మ జాతకం చూయించుకునే ప్రయత్నం చేయండి. ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, ఈ సీనియర్ సిటిజన్స్, మహిళా మనులు ఓటీపీల ద్వారా వచ్చినటువంటి లింక్స్ ని ఓపెన్ చేయడం ద్వారా లక్షల కొద్ది ధనాన్ని పోగొట్టుకోబోతున్నారు. జాగ్రత్త. కుంభరాశి వారి మీరు తప్పకుండా రేపు పేపర్లో చూడొచ్చు. నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది. అంటే అటువంటి లింకుల్ని వాట్సాప్లలో మాట్లాడడం, నగ్నంగా ఎవరైనా ఫోన్ చేస్తే దాన్ని అటెంప్ట్ చేయకపోవడం, ఇటువంటివన్నీ చేయగలిగి జాగ్రత్త పడితే ఓటీపీలు ఎవరికి ఇవ్వకపోయినా మీ వాళ్ళలాగా మాట్లాడి అర్జెంటుగా నాకు ₹1,00,000 నాకు యాక్సిడెంట్ అని చెప్పిన అటువంటి మాటలు వినకండి. ఫస్ట్ మీరు కంగారు పడకూడదు. ఏ ఫోన్ వచ్చినా సరే ప్రశాంతంగా విని తర్వాత దాన్ని ఎలా బ్లాక్ చేయాలో అలా బ్లాక్ చేసుకోండి తప్ప మీరు ఎట్టి దానికి మీరు అడిక్ట్ అయిపోయి ఆ ఫోన్లో మిమ్మల్ని వాడి 8 గంటల సేపు మిమ్మల్ని ఫోన్లో ఉంచి, వీడియో కాల్లో ఉంచి మీ డబ్బులన్నీ కూడా దోచుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగ వ్యాపార నష్టం, రైతులు మోసపోవడం, రైతులకి పంట నష్టం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు షూ పరిశ్రమలను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, ప్రభుత్వ అధికారులు లంచం పుచ్చుకుంటే తప్పకుండా మీరు పట్టుబడతారు. మీ కలర్ ఫోటో రేపు పేపర్లు రావడం ఖాయం. జ్యుడిషియరీ, పోలీస్, అటవీ శాఖ, చేనేత జౌళి పరిశ్రమ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లోను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేస్తున్న వారి, ఈ రాశి వారి ఈ యొక్క సంస్థల్లో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. మిగతా వాళ్ళు పట్టుబడరు కదా అని లంచాలు పుచ్చుకోకండి. ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. ఇక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో ఇబ్బందులు, ప్రైవేట్ సెక్టార్ కూడా ఉద్యోగ నష్టం, విద్యార్థికి కష్టకాలం, రైతన్నలు మోసపోవడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయకూడదు, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని, సెకండ్ హ్యాండ్ వస్తువుని కొనుగోలు చేయకండి, ప్రమాదంలో పడతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టకరంగా చెప్పబడుతుంది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. తప్పనిసరిగా మీరు జన్మ జాతకం చూయించుకోవడమే చాలా మంచిదిగా చెప్పబడుతోంది. వస్తువు నష్టం, గౌరవ భంగం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు పొందుకోవడం, అనేక రకాల ఇబ్బందులు. దానికి తగిన పరిహారం చేసుకుంటే మంచిది. భగవద్గీత పారాయణ చేయండి. ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వండి. రాహుగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోండి. జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకోండి. తద్వారా మీకు కొంత అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 10:50 నుంచి 11:39 వరకు, తిరిగి 12:06 నుంచి 1:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని 3, 5 అంకెలను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు,
రాజకీయ రంగంలో వృద్ధి బాగా కనబడుతోంది. పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రుణపీడ పరిహారాన్ని, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచకరమైన లాభాలు పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో సఫలత, చర్చల్లో అనుకూలత, వైవాహిక జీవనానందం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, విదేశానం, విదేశాల మంచి లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలవంతమైన శుభయుగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.